సార్ 'హరిహర వీరమల్లు' నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆయన వాయిస్‌తో ఈ పాట పాడారు. సో, అసలు ఈ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉంది? రిలీజ్ అయ్యి కొద్ది సేపటికే రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుందమ్మా. మాట వినాలి, వీరమల్లు చెప్తే మాట వినాలి పాట నిడివి తక్కువ ఉంది. 2 నిమిషాల 30 సెకన్లు ఉంది. దానికి ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాండలికాన్ని జోడించి కొన్ని డైలాగులు రిలీజ్ చేశారు. ఇది వాళ్ళు పవన్ కళ్యాణ్ పాడిన విధానం, ఇంతకుముందు కూడా పాటలు పాడారు ఆయన. చాలా పాటలు 'అత్తారింటి దారేదిలో' పాడారు. అవును. అంతకుముందు ఇంకో సాంగ్ పాడారు. ఏ పాట పాడినా కానీ ఆ పాటకి అందరూ హమ్ చేసుకునే విధంగా దాన్ని మోడ్యులేట్ చేసి పాడతారనమాట. అవును. ఇది కీరవాణి గారి సంగీత నేపథ్యంలో వచ్చినటువంటి సాంగు పెంచల్ దాస్ అనే వ్యక్తి రాశారనమాట. ఓకే. ఇది అచ్చంగా తెలంగాణ నేపథ్యంలో సాగే ఒక జానపదం టైప్‌గా ఈ పాట ఉందనమాట. ఈ కథ నేపథ్యం కూడా మనకి 'హరిహర వీరమల్లు' అనేది ఎవరు ఈ వ్యక్తి, హ్మ్. ఇతని ట్రావెల్ ఏంటి అనేది కూడా వాళ్ళు టీజర్‌లో రిలీజ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఓకే. ఇది నవాబుల కాలం నాటి, ఇక్కడ నవాబుల పరిపాలన, ఢిల్లీగా ఔరంగజేబ్ పరిపాలన. హ్మ్. ఏకకాలంలో జరుగుతున్న కాలంలో వీళ్ళిద్దరిని కొట్టడానికి వీళ్ళు సామాన్యులు ఎలా సఫర్ అయ్యారు, వీళ్ళ పైన తిరగబడేటువంటి వీరుడు కాదగా ఇది 'హరిహర వీరమల్లు' వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. 17వ శతాబ్దంలో జరిగేటువంటి కథ అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే రివీల్ చేయడం జరిగింది. అవును. దీనికి కథ, స్క్రీన్ ప్లే అన్నీ కూడా మనకి క్రిష్ అందించారు. బట్ ప్రాజెక్ట్ లేట్ అవ్వటం వల్ల క్రిష్ తప్పుకున్నారు, లేదా ఆయన తప్పుకున్నారా లేకపోతే తప్పించారా ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఏఎం రత్నం గారు ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నారు. దీన్ని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓకే. ఈ 5 భాషలకు సంబంధించిన సాంగ్స్ కూడా ప్రమోషనల్ స్టార్ట్ అయిపోయిందని మనం చెప్పుకోవాలి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా 'హరిహర వీరమల్లు' అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి ఒక పీరియాడిక్ డ్రామా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకున్నాడు ఆయన. అదే నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఆయన చూడాలనుకున్నారు. ఆ గెటప్ రిలీజ్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ రాజకీయ నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఆయన ప్రస్థానంలో ఉన్నాడు కాబట్టి 4 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఇప్పుడు సినిమా. హ్మ్. చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా విషయంలో కాస్త నిరాశగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. సినిమా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. ఇది మొదటగా రిలీజ్ చేయాలి పార్ట్ 1 అని చెప్పేసి నిర్మాతలు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ కూడా మనకి అమరావతిలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు దానికి పాల్గొంటున్నారు. దాని ఏమంటారు, రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. మార్చి 28 రిలీజ్ అన్నారు. అవును. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక టేస్ట్ చూపించారని మనకు అర్థమవుతుంది. ఈ పాట నేపథ్యం కూడా అడవిలో ఒక పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరైతే వీరమల్లు ఫాలోవర్స్ ఉన్నారో ఆ ఫాలోవర్స్తో ఈ పవన్ కళ్యాణ్ ఈ పాట పాడుకున్నారు, అడవి నేపథ్యంలో సాగే ఒక పాట వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. విజువల్స్ కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో. అవును. అనుచరులుగా నాజర్ ఉన్నారు, రఘుబాబు ఉన్నారు, ఒక సుబ్బరాజ్ క్యారెక్టర్ ఉంది. ఇలా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆయన చుట్టూ. అడవిలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు కంజర్ అంటారు. మనం కంజర్ తెలుసు కదా, కంజర్ పట్టుకొని ఆయన పాట పాడుతున్న ఇది ఉంది, ఓకే. పోస్చర్ ఉంది. ఆయన లైట్గా హమ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఈ పాట సన్నివేశం కూడా సాగుతుందనమాట. 'హరిహర వీరమల్లు' అనేది గజ దొంగ పాత్ర అన్నారు కాబట్టి అడవుల్లో సాగే క్యారెక్టర్ అయి ఉంటుంది. ప్లస్ రాజ్యంలో ఎలాంటి కీలక భూమి పోషించాడు, ఎలాంటి తిరుగుబాటుని తీసుకొచ్చారు, ప్రజల్లో ఎలా చైతన్యం నింపారు అనేది ఏమన్నా ఈ నేపథ్యం ఉందేమో మనం చూడాలి. ఓకే. బట్ దీనికి పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు విన్ని మన కీరవాణి గారు పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఏఎం రత్న గారి కొడుకు ఈ సినిమాకి డైరెక్షన్ అతని బాధ్యతలు తీసుకున్నాడు. బుర్రా సాయి మాధవ్ మాట్లాడించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వెల్ నోటెడ్ అండ్ సక్సెస్ఫుల్ టెక్నీషియన్ పనిచేస్తున్నారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సబ్జెక్టుగా రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి కేజు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందని మనకు తెలుసు అందరికీ. బట్ అట్లాంటి వ్యక్తికి ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ పడితే ఎలా ఉంటుంది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారనేది ఇప్పుడు అందరూ వెయిట్ చూస్తున్నారన్నమాట. సో ఈ తరుణంలో ఈ మార్చి వరకు పబ్లిసిటీ అనేది ఇక మొదలైంది అని మనం చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి ఓకే. పార్ట్ 1కి సంబంధించినటువంటి పబ్లిసిటీ దాదాపు 3 నెలలు ఉంది ఇంకా. ఈ 3 నెలలు కూడా పబ్లిసిటీ ఏ రకంగా చేస్తారు ఏంటనేది చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది ఫుల్ మీల్స్ లాంటి సందర్భం అనుకోవాలి. అది ఆయన పాడిన పాటే మొదటగా రిలీజ్ చేయడం అనేది అభిమానులంతా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మనకి కింద కామెంట్స్ కూడా చూసాం, విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి, పాజిటివ్ కామెంట్స్. సో ఈయన వస్తున్నటువంటి సినిమా నెక్స్ట్ సినిమా ఒకటి ఉంది, 'ఓజీ'. ఎక్కడికి పోయినా ఆయనకు ఒకటి ఎదురవుతుంది.
ఏ రాజకీయ సభకి వెళ్ళినా లేకపోతే ఏ రూరల్ ఏరియాకి వెళ్ళినా కానీ ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవును. ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు వస్తుంది. వీరమల్లుని ఎలా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ పబ్లిక్ అనేది మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక్కొక్క పాన్ ఇండియా హీరో 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ సినిమా మార్చిలో రిలీజ్ ఉంది. ఈ రిలీజ్ తర్వాత గ్యాప్ తీసుకున్న 6 monthsలో ఇంకొక సినిమా ఓజీ, అది కూడా ప్యాచ్ వర్క్లు ప్లస్ ఇంకో 25% షూటింగ్ ఉందన్నారు. ఓకే. అది కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది. అది కూడా వచ్చే అవకాశం ఉంది. 2025 మార్చిలో ఇదంటే 2025 ఎండింగ్ కానీ లేకపోతే 2026లో కానీ ఓజీ వచ్చే అవకాశం ఉంది. సో వరుస సినిమాలు అయితే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ అయితే కమిట్ అయిన ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు అయితే కొత్త ప్రాజెక్టులు కమిట్ అవ్వలేదు. కమిట్ అయిన ప్రాజెక్టులనే అతను ఫినిష్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ 3 సినిమాలు 1 by 1 కమిట్ అయిన సినిమాలకు షూటింగ్ చేసి రిలీజ్ చేయాలన్న ప్లాన్లో అయితే ఉన్నారని. సో నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయో ఏంటో వాటి సంబంధించిన ప్లానింగ్స్ ఈయన 2 పడవల మీద కాళ్ళు వేసి వెళ్తున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన లైఫ్ సాఫీగా ఉంది. ఇటు సినిమాలు కూడా ఒక్కొక్కటి సిద్ధం చేస్తున్నారు. అటు పొలిటికల్ లైఫ్లో కూడా బాగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. కాబట్టి చూద్దాం మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు ఎలాంటి రిజల్ట్ని ఇస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక స్పెషల్ ఫిలింగా ఆయన జీవితంలో అయితే మనం చెప్పుకోవాలి. బట్ రిలీజ్ చేసిన పాట అయితే రెస్పాన్స్ చాలా బాగుంది.